శౌర్య చేతిలో ఉన్న లెటర్ చూసి దాసుని నిలదీసి గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర షాక్లో జోష్న పారిజాతమైతే జోష్నతో చెప్తూ ఉంటుంది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు ఎలా మీ అమ్మని కనిపెడతావో నాకు తెలీదు, మీ అమ్మ మాత్రం ఇక్కడ ఉండి తీరవలసిందే, మీ అమ్మ గనక ఇక్కడ లేకపోతే నీ జీవితానికే గ్యారంటీ ఉండదు, అది చూసుకో, నేను నిన్ను ఒక యువరాణిలా చూడాలని ఇదంతా చేశాను, నా శ్రమకి ఫలితం ఇవ్వు అంటూ ఇక పారిజాతం అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరొక వైపు సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక పాప చేతిలో అయితే ఒక లెటర్ కనిపిస్తుంది. శౌర్య, ఇలా రా శౌర్య, ఆ లెటర్ ఏంటి అని అడగంగానే అప్పుడే శౌర్య అయితే ఆ లెటర్ తీసుకువస్తుంది. ఇక పాప చేతిలో ఉన్న లెటర్ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర. ఇదేంటి, ఈ లెటర్లో ఉన్న మ్యాటర్ అంతా నిజమేనా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎలా తెలుసుకోలేకపోయాను? ఇన్ని రోజులు కన్న మమకారంతో ఈ నిజాన్ని తెలుసుకోలేకపోయానా? అసలు ఇదంతా నిజమా? ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ విషయం తెలియాలి అంటే ఖచ్చితంగా దాసుని అడిగి నిజం తెలుసుకుని తీరవలసిందే. నాకు ఈ నిజాన్ని చెప్పగలిగే ఒక వ్యక్తి దాసు. ఖచ్చితంగా తనతో మాట్లాడి తీరాలి అంటూ ఇక సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు. ఏమైందత్తా, ఏం జరిగింది, అలా ఉన్నావేంటి అని అడగంగానే కార్తీక్, ముందు దాసుకి కబురు చెయ్యి, నేను తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను, నువ్వు వెంటనే తనని రమ్మని చెప్పాలి అంటూ సుమిత్ర అయితే అంటూ ఉండగా, ఇప్పుడేమైందత్తా, ఏం జరిగింది, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. నువ్వు నన్ను ఏ ప్రశ్నలు అడగొద్దు, నేను దాసుతో మాట్లాడాలి అంటూ అనంగానే అప్పుడే కార్తీక్ అయితే దాసుకి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఇక దాసు అయితే రాగానే ఇక సుమిత్ర అయితే పక్కకి తీసుకువెళ్ళి అడుగుతుంది, నువ్వు వదినన్న గౌరవం ఎప్పుడు ఇస్తావు కదా, మేమంటే నీకు ఎంతో అభిమానం కదా, ఆ అభిమానంతోనే అడుగుతున్నాను, నీకు వదినిగా కాదు ఒక కన్న తల్లిగా అడుగుతున్నాను, నాకు నిజాన్ని చెప్పు అంటూ అనంగానే, అయ్యో వదిన, మీరు ఇంతగా ప్రాధాయపడవలసిన అవసరం లేదు, అడగండి, మీకు ఏ నిజం కావాలంటే అది చెప్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు దాసు అయితే. నా కన్న కూతురు ఎవరు అంటూ అనంగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు దాసు. నువ్వు షాక్ అయి చూడవలసిన అవసరం లేదు, నాకు అసలు నిజం తెలిసిపోయింది, కానీ అది నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు అసలు నిజాన్ని ఇప్పుడు చెప్పాలి అంటూ అనంగానే ఇక అప్పుడే దాసు అయితే, ఈ విషయం మీ దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను వదిన, మీ కన్న కూతురు దేపే అంటూ అనంగానే ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, అలా ఎలా జరుగుతుంది, నా పొత్తిళ్ళలోంచే ఆ బిడ్డను నేను పెంచాను కదా, మరి జోష్న నా కూతురు కాకుండా ఎలా పోతుంది అంటూ అనంగానే అప్పుడే దాసు అయితే, నీకు బిడ్డ పుట్టినప్పుడే మా అమ్మ స్వార్థంతో ఆ బిడ్డను మార్చేసింది, నీ బిడ్డను పుట్టిన వెంటనే చంపేయాలని నిర్ణయించుకుని వేరొకడికి ఇచ్చింది, వాడు పసిబిడ్డని చంపడం ఇష్టం లేక ఒక బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు, అప్పుడే దీపను కుబేరా బస్ స్టాండ్లో చూసి ఇంక తన కూతురులాగే ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు, నేను అప్పుడు కుబేరా తీసుకువెళ్ళినప్పుడే చూశాను, తర్వాత ఇక దీప దగ్గరున్న కుబేర ఫోటో చూసి అసలు నిజం అనసూయ గారి ద్వారా తెలుసుకున్నాను వదిన అంటూ నిజాన్ని బయట పెట్టేసరికి ఇక సుమిత్ర అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నా కన్న కూతుర్ని ఎన్నో మాటలు అన్నాను, అనగూడని మాటలన్నీ అని ఎంతగానో బాధ పెట్టాను అంటూ ఇక సుమిత్ర అయితే బాధపడుతుంది. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు కదా వదిన, ఇప్పటికైనా దీపను దగ్గరికి తీసుకోండి అంటూ ఇక దాసు అనంగానే అప్పుడే ఇక దీపనైతే పిలుస్తుంది సుమిత్ర.
దీపని పిలవంగానే కంగారుగా దీప అయితే వస్తుంది. ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా దీపనైతే పట్టుకుని ఏడ్చేస్తుంది. అది చూసిన దీప అయితే అమ్మా ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఎందుకు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, ఏం జరిగిందమ్మా అంటూ అడుగుతూ ఉంటుంది. దీప అయితే ఏమీ లేదు, ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను, ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయమ్మా అంటూ చెప్పంగానే అప్పుడే ఇంతలో జోష్న అయితే వస్తుంది. ఇక సుమిత్రని దీప దగ్గర చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అమ్మ దీప దగ్గరుందా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయిందని నేను కంగారు పడుతూ ఉంటే గ్రానీ కూడా అమ్మని తీసుకొచ్చే వరకు ఇంటికి రావద్దని చెప్పింది. ఇక్కడ వీళ్ళని చూస్తే ఇంత సంతోషంగా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, దీపని అమ్మ ఎందుకు దగ్గరికి తీసుకుంది, ఇక్కడ దాసు ఎందుకున్నాడు అంటే అసలు నిజాన్ని చెప్పేశాడా, అసలు నిజం గనుక చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి, అక్కడున్న ఆస్తులో చిల్లి గవ్వ రాకపోగా నన్ను గ్రానీని బయటికి ఖచ్చితంగా నెట్టేస్తారు, ఇక నేను గుడి మెట్ల ముందు అడుక్కుని తినవలసి వస్తుంది, అసలు ఏం జరుగుతుంది, అలా జరగడానికి వీల్లేదు, నిజం బయటపడడానికి వీల్లేదు అంటూ జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అయితే నన్ను క్షమించు దీప, ఇన్ని రోజులు నిజం తెలుసుకోకుండా నిన్ను ఎంతో బాధ పెట్టాను, ఇప్పుడే దాసు ద్వారా అసలు నిజం తెలుసుకున్నాను అంటూ అనంగానే అమ్మా నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటి, ఏ కన్న తల్లైనా కన్నబిడ్డకి క్షమాపణ చెప్తుందా, అలా చెప్తే ఆయు క్షీణం అమ్మ అంటూ అనంగానే లేదు దీప, నువ్వు నిండు 100 ఏళ్ళు నా ఆయుస్ కూడా పోసుకుని ఆనందంగా బ్రతకాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఇన్ని రోజులు ఆ చంటి అమ్మమ్మ అని పిలిచింది, ఇప్పుడు అసలు నిజం అర్థమైంది, దానికి నాకు ఉన్న రుణానుబంధం ఏంటో అని, అది నాకు మనవరాలు కాబట్టి ఇన్ని రోజులు అంత ప్రేమగా అది పిలిస్తే నా మనసుకి ఎక్కడో తాకేది, నువ్వు కూడా అమ్మ అని పిలిచినప్పుడు నా మనసు ఎక్కడో ఏదో మూల ఎంతో ఆప్యాయత చూపించేది, కానీ అనుకోని విషయాల్లో నీ మీదున్న కోపంతో ఆ ప్రేమని బయట పెట్టలేకపోయానమ్మా అంటూ సుమిత్ర అనంగానే ఈ మాటలు విన్న జోష్న షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.